హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టమోటా ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమోటా ఊరగాయని సమ్మర్ సీజన్లోనే కాదు, ఏ సీజన్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ముందుగా మనం టమోటాలని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడుక్కున్నటువంటి టమోటాలన్నింటినీ మనం ఒక పొడి బట్టతో తేమ లేకుండా చక్కగా తుడిచేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనం ఒక్కొక్క టమోటాని హాఫ్ చేసుకొని అన్నీ అదే విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకొక బౌల్ తీసుకొని ఈ బౌల్లోనికి కట్ చేసినటువంటి టమోటాలని ఒక్కొక్క ముక్కని తీసుకొని దీని లోపల ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసేయాలి. సో చూడండి, ఈ విధంగా లోపల ఉన్న గుజ్జును మొత్తం తీసేసి ఈ ఉప్పుని అలాగే పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి నేను చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనం హాఫ్కి కట్ చేసుకున్నట్టయితే మనకి లోపల ఉన్నటువంటి గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం టమోటాలన్నింటినీ కట్ చేసుకొని దాని లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసేసి ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కట్ చేసుకోవాలి. సో చూడండి, ఈ ముక్కల్ని మనం ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మనం సన్నగా కట్ చేసుకున్నట్టయితే వీటిని మళ్ళీ మనం ఎండబెట్టుకోవాలి కాబట్టి ఈజీగా ఎండిపోతాయి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నింటినీ మనము పొడవుగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ఉన్నట్టయితే మనకి తొందరగా ఎండిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా చూడండి, మనం గుజ్జును కూడా ఒక బౌల్లోనికి తీసుకున్నాం. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ గుజ్జులోనికి మనం కొద్దిగా చింతపండును యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను ఇంత చింతపండును తీసుకున్నాను. సో ఈ చింతపండు మొత్తం క్లీన్ చేసుకొని ఈ గుజ్జులోనికి వేసేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనం బాగా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా చూడండి, ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ని వేసి మనం కట్ చేసుకున్నటువంటి ఈ టమోటా ముక్కలన్నింటినీ ఈ షీట్ మీద ఈ విధంగా దూరంగా చల్లుకుంటూ మొత్తం వేసేసుకొని వీటిని బాగా ఎండబెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇవన్నీ వేసేసుకున్నాను. అదేవిధంగా మనం టమోటా గుజ్జులో చింతపండు వేసి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనం ఒకరోజు మొత్తం ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్నింగ్ కట్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా బాగా ఎండిపోతాయి. ఈ రెండింటిని ఎండబెట్టుకున్న తర్వాత సో చూడండి, సాయంత్రానికి ఇవి బాగా ఈ విధంగా ఒరుగుల్లాగా ఎండిపోయాయి. సో ఈ టమోటా మొక్కలు మొత్తం ఎండిపోయిన తర్వాత అదేవిధంగా ఈ గుజ్జు చూడండి, చింతపండు మొత్తం బాగా నానిపోయి ఈ గుజ్జు కూడా బాగా ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. టమోటా ముక్కలన్నీ నేను ఒక బౌల్లోనికి తీసుకున్నానండి. మనం ఉప్పు కారం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకున్నాను. ఏ బౌల్తో అయితే టమోటా ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తోనే మనం ఒక బౌల్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఒక 1/4 బౌల్ ఉప్పును వేసుకుంటున్నాను. సేమ్ అదే బౌల్తోనే ఒక 1/4 బౌల్ కారం కూడా తీసుకున్నాను. మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ క్వాంటిటీకి 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఆవపిండి, మెంతులు ఆవాలు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నటువంటి పొడులు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత మనం ఎండబెట్టుకున్నటువంటి ఈ టమోటా చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మొత్తం వేసేసుకోవాలి. సో దీనికి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గుజ్జు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ గుజ్జులో తేమ ఉంటుంది కాబట్టి దీంతోనే ఇది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో చూడండి, ఈ విధంగా మొత్తం పేస్ట్గా తయారైపోయిన తర్వాత ఈ టమోటా చట్నీని మనం ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసేసుకొని దానిలోనికి దీన్ని కలిపేసుకుందాం. సో పోపుకు గాను బాండ్లీ పెట్టుకొని మనకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి మనం కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు,
అదేవిధంగా దీనికి కొద్దిగా మినప్పప్పు. సో ఈ మినప్పప్పు పోపులోకి వేసుకోవడం వల్ల మనకి ఊరగాయ తినేటప్పుడు పంటి కిందికి వస్తూ చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ఎండుమిర్చి వేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ టమోటా పికిల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఈ పోపులోనికి వేసేయాలి. సో ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత దీన్ని మనం బాగా కలిపేసుకోవాలి. ఫాస్ట్గా కలపకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం వేసినటువంటి ఆయిల్ మొత్తం ఊరగాయకి పట్టేస్తుంది. సో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలిపినట్టయితే వేసుకున్నటువంటి ఆయిల్ మొత్తం ఊరగాయకి పట్టేస్తే మనకి టమోటా ఊరగాయ మొత్తం తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఆయిల్ మొత్తం ఊరగాయకి పట్టేసింది కాబట్టి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తయారైనటువంటి ఊరగాయని మనం ఇంకొక బౌల్లోనికి తీసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్లోనికి ఇది కలుపుకొని తిన్నట్టయితే అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఇదే విధంగా టమోటాతో ఊరగాయను పెట్టుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.